రాష్ట్ర మంత్రివర్యులు మన హుజూర్నగర్ ముద్దుబిడ్డ హుజూర్నగర్ శాసనసభ్యులు మన ప్రథమ నాయకుడు బర్త్డే వేడుకలను ఇంత ఘనంగా హుజూర్నగర్ పట్టణంలో తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క బర్త్డేని ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా చూస్తున్నారు. చాలా మంది మహిళలు సోదరులు ఎంతో మంది కలిసి ఇచ్చారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఏర్పడుతుంది. ఆ కారణం కూడా మనం చూసినాం. 2-3 నెలల క్రితం ఇచ్చిన సన్నబియ్యం అది మామూలు విషయం కాదు. ఏ నాయకుడు కూడా అలాంటి పని చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి నాయకుడికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈరోజు చూసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ రాజకీయంలో ఉన్నంత చెప్పి కానీ ఈరోజు ఉత్తమ్ అనే వ్యక్తి ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడికి వచ్చినా అభివృద్ధి అనే దాన్నే దృష్టి పెట్టుకొని అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు తప్ప వేరే ఆలోచన లేదు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా కూడా తనకంటూ ఒక బ్రాండ్ నిర్వర్తిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా దేశంలో ఒక ముఖ్య నాయకుడిగా వెలుగొందాం మాకు సంతోషకరంగా ఉంది. అలాంటి నాయకుడు కూడా హుజూర్నగర్ రావడం కూడా హుజూర్నగర్ లెక్క ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. రేపు భవిష్యత్తులో కూడా ఆయనకి మరిన్ని పదవులు రావాలని ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే బాధ్యతలు కూడా రావాలని ఇక్కడ హుజూర్నగర్ ప్రజల యొక్క ఆకాంక్ష. ఎందుకంటే అలాంటి నాయకుడు దొరకడు. ఈరోజు రాజకీయంలో ఎంతో మందికి ఒక కొన్ని చిన్న మచ్చలు పొరపాట్లు ఉంటాయి. కానీ మా నాయకుడికి అవినీతి మచ్చలు కానీ ఎలాంటి పొరపాటు లేకుండా ఈరోజు రాజకీయాలు 30 సంవత్సరాలు ఓటమి నేతలు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ వేడుకలకు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అడ్డ రోడ్డు నుంచి ఇందిరా సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో స్థానిక ఏరియా హాస్పిటల్లో భారీ కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి తదనంతరం మెగా రక్తదానంతో 100 మందితో మెగా రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జైల్లో ఖైదీలకి ఫ్రూట్స్ పాలు బెడ్ పంపిణీ చేయడం జరిగింది. హాస్పిటల్లో బాలింతలకు ఫ్రూట్స్ బెడ్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామ దేవత అయినటువంటి అందరినీ చల్లగా చూసేటటువంటి దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కాబోయే రోజుల్లో మంచి ఆరోగ్య స్థితిలో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినాం. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.